చీమ నేర్పించే పాఠం ఏంటంటే సిద్ధపాటు అనేటువంటి పాఠము. ఎందుకంటే అది వర్షాకాలము వస్తుందని తెలిసి అది వేసవి కాలంలోనే ఆహారాన్ని సంపాదించుకొని కావలసినంత ఆహారాన్ని అవి తీసుకుంటూ మిగతా ఆహారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అది సిద్ధపాటు కదా. అంటే రాబోతున్నటువంటి కాలానికి ముందుగానే అవి సిద్ధపాటు చేసుకుంటా ఉన్నాయి, రెడీనెస్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఆ చీమలు ఏం చేయాలి? మొత్తుగా ఉండకూడదు, మెలకుగా ఉండాలి, ఎక్కువసేపు నిద్రపోకూడదు, కష్టపడి పనిచేయాలి, కలిసి పనిచేయాలి. ఒక్క చీమే అంత పెద్ద కార్యం చేయగలదా? చేయలేదు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా మనం ఆలోచించినట్లయితే మనం దేనికి సిద్ధంగా ఉండాలి అనేది ప్రశ్న. అవి సిద్ధపాటు కలిగి ఉన్నాయి. వర్షాకాలంలో ఆహారం దొరకదేమో అని అవి ఎంతో జాగ్రత్తగా ఆహారాన్ని తెచ్చిపెట్టుకొని తినకుండా కొద్ది కొద్దిగా తింటూ వేస్ట్ చేయకుండా అవి ఆహారాన్ని సమకూర్చి పెట్టుకుంటున్నాయి కష్టకాలంలో అవి కాపాడబడేదానికి. అయితే ఈరోజు మనకు తెలుసు ఆయన రాకడెంతో సమీపంగా ఉంది. ఆయన రాకడెంతో సమీపంగా ఉంది. మన పోకడెప్పుడో మనకు తెలియదు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఎప్పుడు ఈ లోకాన్ని వదులుతామో మనకు తెలియదు. ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, మీరు అనుకోని సమయంలో మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరు సిద్ధంగా ఉండండి. ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. ఎప్పుడు వస్తాడు యేసుప్రభువు అంటే మీరు అనుకోని సమయం. ఎంత క్రిస్టల్ క్లియర్గా దేవుని వాక్యం ఉన్నప్పటికీ కూడా, అంటే మనం అనుకునే సమయంలో రాడు అనే కదా అర్థం. మనము అనుకునే సమయంలో దేవుడు వస్తాడంటే మనం ఎవరెడీగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రాకడికి మనం సిద్ధపడ్డామా? మన సంఘంలో రక్షింపబడనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? చిన్నలు కానివ్వండి, యూత్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వయసు మళ్ళిన వారు కానివ్వండి, రక్షణ అనుభవం అనేది తప్పకుండా జరగాలి. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, దేవుని రాజ్యం చూడలేడు. తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకు కావాలి. ఒకవేళ నువ్వు ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మీ తాత ముత్తాతలు క్రైస్తవులు కావచ్చు. అయితే రక్షింపబడినటువంటి అనుభవం ఉందా? రక్షింపబడినటువంటి అనుభవం లేకపోతే ద ఎమర్జెన్సీ ఏంటంటే వెంటనే మారు మనసు పొందాలి. కాబట్టి మొట్టమొదటిగా రక్షింపబడాలి. రక్షింపబడితే సిద్ధంగా ఉండాలి. ఈరోజు గుండె మీద చేయి వేసుకొని మనం చెప్పగలమా, నేను ఈరోజు చనిపోయినా యేసయ్య రాకడ ఈరోజైనా నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని చెప్పే ఒక అస్యూరెన్స్, ఒక నిశ్చిత మనకుందా? సంఘములో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబాలలో ఒకరి మధ్య ఒకరికి హానెస్టీ లేకపోతే ఏ విధంగా మనం దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ప్రార్థించగలం, ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండగలము అనేది మనం చూసుకోవాలి. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు అవి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అయితే 5 మంది కన్యకలు దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. ఈ 5 మంది వచ్చి అడిగారు, అమ్మ మీ నూనె మాకు ఇస్తారా అంటే, మీకు మాకు ఇది చాలదేమో, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు. వచ్చేటప్పటికి పెండ్లి కుమారుడు వచ్చేసాడు. తలుపు వేయబడింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఎమర్జెన్సీగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ లేదు అని అనుకుంటా ఉంటున్నా. ఎందుకంటే ఒక డామినెంట్, ఒక దేవుని రాకడికి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే అనేకుల ప్రేమ చల్లారిపోయింది, ఎంతో స్వార్థం అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు మీరు చూసారా, ఇంత డూప్లికసీ ఉందా ప్రపంచంలో? పాలలో కల్తీ, కారం పొడిలో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ, చివరికి మెడిసిన్స్లో కూడా కల్తీ ఉంది. అంటే ఈ కల్తీ ఎందుకు వచ్చింది అని అంటే ఎవడెట్టన్నా పోని నేను బాగుపడాలి అనేటువంటి తత్వం. అంటే దీన్ని ఏమంటారు? ప్రేమ చల్లారినటువంటి స్థితి.
ఇది దేవుని రాకడికి ఒక సూచనగా మనం గమనించాలి.